లేదు. మీ ప్రతినిధులు కేవలం టీవీ మీడియాలో తప్ప బయట వచ్చి అప్పుడప్పుడు ఏదో అటు అడావిడి చేయడం తప్ప మీరు ఎక్కడొచ్చి మాట్లాడుతున్నారు? మీకే 100 కాదండి మహేష్ ఏంటి మళ్ళీ సిబిఐ ఏంటి? కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా ఎక్కువగా వినిపిస్తున్నది. శ్రీలక్ష్మి గారి అంశం మీద కూడా సిబిఐ ఉక్కుపాదం మోపుతుందట. త్వరితగతిన ఇది కేసులు క్లోజ్ చేయాలి, సుమారు 10 సంవత్సరాలన్నా సరే ఆయన్ని జైల్లో పెట్టాలి నెక్స్ట్ ఎలక్షన్ లోపు అని చెప్పి భావిస్తున్నారని. దీనికి సంబంధించి వినండి, ఒక నిమిషం వినండి. లోకేష్ గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చక్రం తిప్పుతున్నాడు వెనక నుంచి అని చెప్పి వస్తున్న టాక్. వర్మ గారు, నిజం చెప్పాలంటే ఇప్పుడు చక్రం తిప్పాల్సిన పరిస్థితులు ఇక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి చక్రం తిప్పాల్సిన పరిస్థితులు అయితే మాత్రం కూటమి ప్రభుత్వానికి అయితే లేదు, మా నాయకుడికి ఎవరికైతే లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ చక్రం తిప్పాలో చక్రం తిప్పేస్తారు. ఆ చక్రంతో 11 సీట్లకి పరిమితం చేసిన తర్వాత అంతకంటే పెద్ద అటాక్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఇచ్చేది. బట్ వన్ థింగ్ ఏంట్రా అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక పెద్ద కేస్ స్టడీ ఇండియాలో ఉన్నటువంటి రాజ్యాంగం పరంగా తీసుకున్నట్టయితే కోర్టు సంబంధించిన కేస్ స్టడీస్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క టైం పీరియడ్ ఉందో నాకు తెలిసి కొన్ని 300 వారాల దాకా తీసుకున్నటువంటి చరిత్ర, దాదాపు అంతకంటే ఎక్కువ, కొన్ని వేల వాయిదాలకు వెళ్ళకపోవడం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ టాస్క్ గా ఉంది. కాబట్టి మేబీ ఢిల్లీ సర్కిల్స్ లో అటువంటి సబ్జెక్ట్ ఏదో రన్ అవుతా ఉండొచ్చు. మేబీ ఇన్ని రోజులు పెట్టిన తర్వాత ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈయన కేసే కాదు చాలా కేసులు కూడా ప్రస్తావించుండొచ్చు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా రావచ్చు తప్ప మేం చక్రం తిప్పాల్సిన పరిస్థితులు అలా ఏముందండి. క్లియర్ గా మీరు తీసుకోండి వర్మ గారు, ఇది కూటమి ప్రభుత్వం, మేము బీజేపీ అలయన్స్ లో ఉన్నాము, బీజేపీ కూడా కేంద్రంలో ఉంది. ఏదన్నా కానీ అలాంటి చేయాలంటే ఎంతసేపు పడుతుంది చెప్పండి. కానీ ఎప్పుడు అలాంటి ఇంతవరకు ఏమీ చేయలే కదా. అలా తీసుకున్నట్టయితే మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చో ఈరోజు అలా వచ్చి వదిలే పరిస్థితి కాదు కదా. అలా వీళ్ళ మీద ధ్యాస పెట్టి వీళ్ళని పొలిటికల్ గా లోపలెత్తేసేయాలా, జగన్మోహన్ తీసుకెళ్లి జైల్లో ఎత్తేసేయాలా అని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గాని ఎట్టి పరిస్థితుల్లో అంత ఇంటెన్షనల్ గా అయితే మాత్రం మేమైతే చేయము, మా నాయకులు అయితే అలా ఉండరు. కాకపోతే చట్టం ప్రకారం ఎప్పుడు క్లోజ్ కావాలో ఆ రోజు అది క్లోజ్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది తప్ప ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే జరుగుతుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం కూడా, ఎందుకంటే ప్రజా తీర్పు ముందు, ప్రజా కోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మేము నిలబెట్టాం, 11 సీట్లకి పరిమితం చేశాం. ప్రతిపక్ష నాయకులు